మామయ్యతో పెళ్లి ఎపిసోడ్ 21. ఉదయం రాఘవ ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయినా ఇంట్లో మాత్రం సిరి అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా గట్టిగా కాపలా కాస్తుంది. రాఘవ కుర్చీలో కూర్చుని టీ తాగుతుండగా సిరి వంటగది నుండి బయటకు వచ్చి టీ అయిపోయిందా, ఇప్పుడు మందు వేసుకోవాలి అంది. రాఘవ వెంటనే మందు వేసుకున్నాను కదా అన్నాడు. అది ఉదయం మందు, ఇది మధ్యాహ్నం మందు. ఇన్ని మందులు ఎందుకు? సిరి నవ్వుతూ, మీరు త్వరగా కోలుకోవాలి, లేకపోతే మరో 2 రోజులు ఇలాగే మీ చుట్టూ తిరగాలి. రాఘవ ఆమె వైపు చూసి నవ్వాడు. అంతే, నేను త్వరగా కోలుకోవాలని కాదు, నీకు నా మీద డ్యూటీ తగ్గాలని. సిరి చిన్నగా నవ్వుతూ, అవును అదే నిజం అంది. అప్పుడు వేణు బయట నుండి వచ్చాడు. రాఘవ, నిన్నటి వ్యవసాయం అధికారి విషయం గుర్తుందా? ఆయన ఈరోజు రైతులతో సమావేశం పెట్టడానికి వస్తున్నారు. రాఘవ వెంటనే లేవబోయాడు. సిరి వెంటనే ఎక్కడికి అని అడిగింది. పంచాయతీకి. వద్దు సిరి, నిన్ననే డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నారు. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. వేణు ఉన్నాడు, మధు ఉన్నారు. వేణు నవ్వుతూ, అవును రాఘవ, ఈ రోజు నువ్వు ఇంట్లోనే ఉండు, నేను చూసుకుంటాను అన్నాడు. రాఘవ కాసేపు ఆలోచించి, సరే కానీ ఏదైనా పెద్ద సమస్య వస్తే నాకు ఫోన్ చేయాలి అన్నాడు. వేణు ఆ మాటకు బయటకు వెళ్ళిపోయాడు. సిరి కూడా బయటకు వెళ్ళడానికి సిద్ధమైంది. రాఘవ ఆశ్చర్యంగా, నువ్వెక్కడికి అని అడిగాడు. పంచాయతీకి. నువ్వా? అవును, మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళి చూస్తాను. రాఘవ నవ్వుతూ, ఇప్పుడు నువ్వే సర్పంచ్ అవుతున్నావా అన్నాడు. సిరి, మీరు నేర్పించినంత వరకు నేర్చుకుంటాను, ఇప్పుడు పరీక్ష పెట్టకండి అంది. రాఘవ ఆమె వైపు చూసి, జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు. సిరి బయటికి వెళ్ళబోతూ తిరిగి, మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి, నేను వచ్చేసరికి ఇంట్లో ఉండాలి అని చెప్పింది. రాఘవ నవ్వుతూ, సరే మేడం అన్నాడు. సిరి పంచాయతీ కార్యాలయానికి చేరుకునేసరికి అక్కడ ఇప్పటికే రైతులు గుమిగూడి ఉన్నారు. వేణు ఆమె వైపు చూసి, వదిన, మీరు వస్తారని ఊహించలేదు అన్నాడు. సిరి, రాఘవ రాలేదు కదా, అందుకే నేను వచ్చాను అంది. వ్యవసాయం అధికారి కూడా ఆమెను చూసి, రాఘవ గారు రాలేదా అని అడిగాడు. ఆయనకు ఆరోగ్యం కొంచెం బాగోలేదు, అందుకే నేను వచ్చాను అని సిరి చెప్పింది. అధికారి నవ్వుతూ, అయితే ఈరోజు సమావేశం మీరు చూసుకోవాలి అన్నాడు. సిరి కాస్త సంకోచించిన రైతుల సమస్యలు వినడం మొదలుపెట్టింది. ఒక రైతు ఎరువుల గురించి అడిగాడు. మరొక రైతు పంటకు వచ్చిన పురుగుల గురించి చెప్పాడు. ఇంకొకరు నీటి సమస్య గురించి చెప్పారు. సిరి ఒక్కొక్కరి మాట శ్రద్ధగా విని వేణుతో నోట్స్ రాయించింది. అంతలో బయట నుండి ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? రైతులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఏం ప్లాన్ చేస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. వేణు ముందుకు వెళ్ళి మాట్లాడేటప్పుడు, కాస్త పద్ధతిగా మాట్లాడండి, ఇది రైతుల సమావేశం అన్నాడు. ఆ వ్యక్తి మాత్రం వేణుని పట్టించుకోకుండా సిరి వైపు చూసి, రాఘవ లేడు కదా, అందుకే మీరు వచ్చారా? అయితే ఇక్కడ నిర్ణయాలు తీసుకునే హక్కు మీకెవరు ఇచ్చారు అని ప్రశ్నించాడు. సిరి కాసేపు అతని వైపు ప్రశాంతంగా చూసింది. నాకు ఏ హక్కు ఉందో రాఘవ గారిని అడగండి, కానీ రైతుల సమస్య వినడానికి ఎవరి అనుమతి అవసరం లేదు అంది. అక్కడున్న రైతులంతా ఆమె మాటకు చప్పట్లు కొట్టారు. ఆ వ్యక్తి మాత్రం కోపంగా ఆమెను చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. సిరి వేణు సిరి వైపు చూసి నవ్వుతూ, వదిన, ఈరోజు రాఘవకు మంచి పోటీ ఇచ్చారు అన్నాడు. సిరి కూడా నవ్వింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళగానే ఎవరికో ఫోన్ చేసి, రాఘవ ఇంట్లో లేడు, ఇప్పుడు పని మొదలు పెట్టొచ్చు అని చెప్పాడు. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడిన మాటలు సిరి తెలియలేదు. సమావేశం పూర్తయ్యే వరకు ఆమె రైతులతోనే ఉండిపోయింది. వ్యవసాయ అధికారి ప్రతి రైతు సమస్యలను విని అవసరమైన మందులు, ఎరువుల గురించి వివరించాడు. రాఘవ లేకపోయినా సమావేశం సజావుగా జరగడంతో వేణు సంతోషంగా, వదిన, మీరు బాగానే చూసుకున్నారు. రాఘవ చెప్తే ఇక నుండి మిమ్మల్ని పంచాయతీకి రెగ్యులర్గా పంపిస్తాడు అన్నాడు. సిరి నవ్వుతూ, అంత పని మాత్రం నాకొద్దు, ఆయన పని ఆయన చేసుకోవాలి, నేను ఇంట్లో ఉన్న పని చూసుకుంటే చాలు అంది. సమావేశం ముగిసిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారు. సిరి కూడా ఇంటికి బయలుదేరుతూ ఉండగా వ్యవసాయ అధికారి ఆమెను పిలిచాడు. సిరి గారు, మీరు రేపు పొలంలో కూడా ఒకసారి పంట పరిస్థితిని చూడాలి. రాఘవ్ గారు నిన్న కొన్ని సమస్యలు చెప్పారని గుర్తుంది, మీరు ఉంటే బాగుంటుంది అన్నాడు. సిరి వెంటనే సరే సార్ అంది. ఇంటికి వచ్చేసరికి రాఘవ వరండాలో కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సిరి లోపలికి రాగానే, ఎలా జరిగింది అని అడిగాడు. సిరి నవ్వుతూ, మీరు లేకపోయినా మీ పేరు మాత్రం బాగా పనిచేస్తుంది అంది. రాఘవ నవ్వి, అంటే అని అడిగాడు. అందరూ మీ గురించి అడిగారు, నేను కూడా మీలాగే రైతుల మాట విని సమాధానం చెప్పాను అంది. రాఘవ ఆమెను చూసి, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నన్ను ఒంటరిగా అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. సిరి వెంటనే, మీరు కూడా అందరి కోసం ఒంటరిగా తిరగాల్సిన అవసరం లేదు, ఇద్దరం కలిసి చూసుకుంటే బాగుంటుంది అంది. రాఘవ ఆమె మాట విని చిన్నగా నవ్వాడు. అంతలో రాఘవ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అతను మాట్లాడుతుండగా సిరి వంటగదిలోకి వెళ్ళింది. ఫోన్ పెట్టిన తర్వాత రాఘవ ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది.
సిరి తిరిగి వచ్చి ఏమైంది అని అడిగింది. ఏమీ లేదు, పంచాయతీ దగ్గర చిన్న విషయం జరిగింది. ఏంటి, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఎవరో గొడవ పెట్టడానికి వచ్చారంట. సిరి వెంటనే అవును, కానీ నేను చూసుకున్నాను, పెద్ద విషయం ఏమి కాదు అంది. రాఘవ మాత్రం ఆమెను జాగ్రత్తగా చూస్తూ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదని ఏదైనా దాచడం లేదు కదా అన్నాడు. సిరి నవ్వుతూ మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకొక టెన్షన్ ఎందుకు పెట్టాలి అనుకున్నాను అంతే. రాఘవ ఆమె దగ్గరకు వచ్చి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, కానీ నీకు ఏదైనా జరిగితే నేను మాత్రం ప్రశాంతంగా ఉండలేను అన్నాడు. సిరి అతని మాట విని మౌనంగా నవ్వింది. అదే సమయంలో బయట నుండి మధు వచ్చాడు. అతని ముఖంలో మాత్రం ఆందోళన కనిపిస్తుంది. అన్నా, రాఘవ అతని వైపు చూశాడు. ఏమైంది? మధు కాసేపు నిన్న రాత్రి పొలం దగ్గర దొరికిన ఉంగరం విషయం గుర్తుందా? అది ఎవరో నాకు కొంచెం అర్థమైంది అన్నాడు. రాఘవ వెంటనే లేచి నిలబడ్డాడు. ఎవరిది? మధు నెమ్మదిగా మన ఊర్లో ఉండే ఒక వ్యక్తిదని అనిపిస్తుంది, కానీ అతను మనకు తెలిసిన వాడే. రాఘవ ముఖం మారిపోయింది. పేరు చెప్పు. మధు చెప్పబోతుండగా సిరి ఫోన్ మోగింది. ఆమె ఫోన్ తీసుకుని మాట్లాడిన వెంటనే ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. రాఘవ, మా అమ్మ నాన్న రేపు మన ఇంటికి వస్తున్నారు. రాఘవ వెంటనే ఎందుకు అని అడిగాడు. సిరి నవ్వుతూ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటున్నారు. రాఘవ, సిరి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ విషయం ఏమిటో వాళ్ళిద్దరికీ తెలీదు. మరుసటి రోజు ఉదయం నుంచే సిరి ఇంట్లో కాస్త హడావిడిగా ఉంది. తన అమ్మ నాన్న వస్తున్నారని తెలిసి వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయాలని సిరి వంటగదిలో పనిలో పడిపోయింది. రాఘవ కూడా బయట కూర్చుని పొలం పనుల గురించి మధుతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడకపోయినా నిన్నటికంటే ఈరోజు ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. సిరి బయటికి వచ్చి మీకు విశ్రాంతి కావాలని డాక్టర్ చెప్పాడు కదా, మళ్ళీ పొలం పనులేంటి అని అడిగింది. రాఘవ నవ్వుతూ నేను పొలానికి వెళ్ళటం లేదు, మధుతో మాట్లాడుతున్నాను అంతే అన్నాడు. సిరి మాట్లాడడం మొదలుపెట్టి గంటలోపు బైక్ తీసుకుని వెళ్ళిపోతారేమో అని భయం అంది. మధు నవ్వుతూ వదిన, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ రోజు నేను అన్నని కాపాడుతాను అన్నాడు. అంతలో సిరి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళని చూసిన సిరి చాలా సంతోషంగా బయటికి వెళ్ళి తల్లిని కౌగిలించుకుంది. రాఘవ కూడా గౌరవంగా వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు. కొద్దిసేపటికి ఇంటి విషయాలు, ఊరి విషయాలు మాట్లాడుకున్న తర్వాత సిరి తండ్రి రాఘవను చూసి అల్లుడు, ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. రాఘవ వెంటనే చెప్పండి మామయ్య అన్నాడు. సిరి మా ఇంటికి కొన్ని రోజులు తీసుకెళ్లాలని అనుకున్నాం. ఆ మాట విన్న రాఘవ ఒక్కసారిగా సిరి వైపు చూశాడు. సిరి కూడా తండ్రి వైపు చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకు నాన్న అని సిరి అడిగింది. సిరి తల్లి నవ్వుతూ ఏమీ లేదమ్మా, నువ్వు పెళ్లి తర్వాత మా దగ్గర ఎక్కువ రోజులు ఉండలేదు, కొన్ని రోజులు మా దగ్గర ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అంది. సిరి మౌనంగా రాఘవ వైపు చూసింది. రాఘవ ఆమె చూపు అర్థం చేసుకున్నాడు. సిరి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ నువ్వు వెళ్ళి ఎన్ని రోజులు ఉంటావు అని అడిగాడు. సిరి తండ్రి వారం రోజులు ఉంటే చాలు అనుకుంటున్నాం అన్నాడు. సిరి మాత్రం వెంటనే వారం రోజులు చాలా ఎక్కువ అంది. అందరూ ఆ మాటకి నవ్వారు. రాఘవ కూడా నవ్వుతూ చూసారా మామయ్య, మీ అమ్మాయి ఇప్పటికీ నిర్ణయం చెప్పేసింది అన్నాడు. సిరికి సిగ్గుపడుతూ నేను అలా అనలేదు అంది. రాఘవ ఆమె వైపు చూసి అయితే వెళ్ళాలనుకుంటున్నావా అని మెల్లగా అడిగాడు. సిరి కాసేపు అతని వైపు చూసి మీరు లేకుండా అంతకాలం ఉండడం నాకు ఇష్టం లేదు అంది. ఆ మాట విన్న రాఘవ ముఖంలో చిరునవ్వు వచ్చింది. సిరి తల్లి మాత్రం మా అమ్మాయిని పెళ్ళయి ఇంత త్వరగా భర్త మీద అంతగా ఆధారపడుతుందని అనుకోలేదు అంది. సిరి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాఘవ సిరి తల్లిదండ్రులతో ఒంటరిగా మాట్లాడాడు. మామయ్య, సిరికి మా ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, కానీ ఆమె తీసుకెళ్లాలని మాత్రమే అనుకుంటే నేను అడ్డుకోను, మీకు కూడా ఆమెతో సమయం గడపాలి కదా అన్నాడు. సిరి తండ్రి రాఘవ భుజంపై చేయి వేసి నువ్వు మా అమ్మాయిని ఇంతగా అర్థం చేసుకుంటున్నావంటే మాకు ఇంకేం కావాలో అల్లుడు అన్నాడు. ఇంతలో బయట నుండి మధు వచ్చాడు. రాఘవను పక్కకు పిలిచి అన్నా, నిన్న చెప్పిన విషయం పూర్తిగా తెలుసుకున్నాను అన్నాడు. రాఘవ అతని వైపు చూశాడు. ఆ ఉంగరం మన ఊర్లో సుబ్బారావు అనే వ్యక్తిదే. రాఘవ కాసేపు ఆలోచించాడు. సుబ్బారావా, అతను మన పొలానికి దగ్గర ఏం పని? మధు, అది నాకు అర్థం కావటం లేదన్నా, కానీ నిన్న రాత్రి అతను పొలం వైపు వెళ్ళినట్టు ఇంకొకరు కూడా చూశారట. రాఘవ వెంటనే అయితే ఇప్పుడే అడగండి, ముందు అసలు విషయం తెలుసుకుందాం అన్నాడు. సిరి దూరంగా వాళ్ళ మాటలను గమనిస్తుంది. రాఘవ ఆమెను చూసి నవ్వాడు. సిరి కూడా నవ్వింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక చిన్న ప్రశ్న మొదలయ్యింది. సుబ్బారావు నిజంగా ఏం చేస్తున్నాడు? అది తెలుసుకునే లోపే సిరి తల్లి మరొక విషయం చెప్పింది. సిరి, నువ్వు రేపు మా ఇంటికి వస్తే ఒక మంచి వార్త కూడా ఉంది. సిరి ఆశ్చర్యంగా ఏంటమ్మా అని అడిగింది. తల్లి నవ్వుతూ రేపు చెబుతాను అని చెప్పింది. సిరి ముఖంలో ఆసక్తి మరింత పెరిగింది. సిరి తల్లి చెప్పిన మంచి వార్త ఏంటో తెలుసుకోవడానికి సిరి ఆసక్తిగా ఉంది. కానీ ఆమె తల్లి మాత్రం కావాలని చెప్పకుండా నవ్వుతూ తప్పించుకుంది. సిరి ఎన్నిసార్లు అడిగినా రేపు మా ఇంటికి వచ్చాక చెప్తాను అని మాత్రమే అంది. రాఘవ ఆ మాటలు వింటూ సిరిని చూసి నవ్వుకున్నాడు. నీకు ఇంత ఆతృత
ఎందుకు రేపటి వరకు ఆగలేవా అన్నాడు. సిరి వెంటనే మీకు తెలిసేమో చెప్పండి అంది. నాకెలా తెలుస్తుంది? మీ ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు కదా. సిరి తండ్రి నవ్వుతూ అల్లుడికి కూడా తెలియదమ్మా, రేపు నీకే ముందుగా చెప్తాం అన్నాడు. సిరి ముఖం చిన్నపోయింది. రాఘవ ఆమెను చూసి సరే రేపు మన ఇద్దరం కలిసి వెళ్దాం, అప్పుడు నీకు కూడా తెలుస్తుంది అన్నాడు. సిరి వెంటనే సంతోషంగా నిజంగానా అంది. అవును, అయితే నాకు ఇంకేం కావాలి? ఆ మాటతో రాఘవ నవ్వాడు. మరుసటి రోజు ఉదయం సిరి తన తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైంది. రాఘవ కూడా వస్తానని చెప్పడంతో సిరి మరింత సంతోషంగా కలిగింది. బయలుదేరే ముందు రాఘవ మందులు వేసుకున్నాడో లేదో సిరి మరొకసారి చూసుకుంది. మీరు మందులు సమయానికి వేసుకోవాలి, నేను సాయంత్రం వచ్చేస్తాను. రాఘవ నవ్వుతూ నువ్వు లేకపోతే నేను మందులు కూడా వేసుకున్నట్టు అనుకుంటున్నావా అన్నాడు. సిరి అతని వైపు చూసి అది నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను అంది. రాఘవ ఆమె చేతిని పట్టుకుని త్వరగా వచ్చేయ్ అన్నాడు. సిరి నవ్వుతూ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది. సిరి తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్న తర్వాత అప్పటికే కొంతమంది బంధువులు కనిపించారు. సిరి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె తల్లిని పక్కకు తీసుకెళ్ళి అమ్మా, ఇంతమంది ఎందుకు వచ్చారు అని అడిగింది. తల్లి నవ్వుతూ ముందు లోపలికి రా అంది. అక్కడ సిరి తండ్రి ఒక పెద్ద పెట్టె తీసుకొచ్చాడు. దాన్ని తెరిచి అందులో ఉన్న వస్తువులు చూపించాడు. మీ అమ్మమ్మ కాలం నుండి మన ఇంట్లో ఒక చిన్న వెండి వస్తువులు ఇవి. నీ పెళ్లి సమయంలో హడావిడిలో ఇవ్వలేకపోయాం, ఇప్పుడు నీకు ఇవ్వాలని అనుకుంటున్నాం అన్నాడు. సిరి ఆశ్చర్యంగా వాటిని చూస్తూ ఇవన్నీ ఎందుకు నాన్న అంది. ఇది మా ఆశీర్వాదం అమ్మ, నీకు ఇచ్చే ఆస్తి కాదు, మా ఇంటి గుర్తుగా నీ దగ్గర ఉండాలి. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రిని కౌగిలించుకుని నాకు ఇవేమీ అవసరం లేదు నాన్న, మీరు సంతోషంగా ఉంటే చాలు అంది. రాఘవ ఆ దృశ్యాన్ని చూస్తూ మౌనంగా నిలబడ్డాడు. సిరి తండ్రి అతని దగ్గరికి వచ్చి అల్లుడు, మా అమ్మాయి ఇప్పుడు మీ ఇంట్లో ఉంది, ఆమెకు ఏది కావాలో మీరు చూసుకుంటున్నారు, అయినా ఇవి ఆమె తల్లి మనసులో ఇస్తున్నవి అన్నాడు. రాఘవ గౌరవంగా మామయ్య మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, సిరి మీ కూతురు, మీ ప్రేమ ఆమెకి ఎప్పుడూ ఉంటుంది, కానీ మీరు ఇంత ప్రేమతో ఇస్తున్నప్పుడు నేను కూడా గౌరవంగా తీసుకుంటాను అన్నాడు. సిరి తల్లి సంతోషంగా నవ్వింది. ఇంతలో సిరి తండ్రి మరొక చిన్న కవర్ తీసుకొచ్చాడు. ఇది మాత్రం రాఘవ కోసం. రాఘవ ఆశ్చర్యంగా నా కోసమా అన్నాడు. అవును, నీ వ్యవసాయానికి ఉపయోగపడే ఒక చిన్న విషయం. రాఘవ కవర్ తెరిచి చూశాడు. అందులో కొత్త వ్యవసాయం పరికరాలు కొనుగోలుకు సంబంధించిన బుకింగ్ రసీదు ఉంది. రాఘవ ఆశ్చర్యంగా సిరి తండ్రి వైపు చూశాడు. మామయ్య ఇదెందుకు? నువ్వు రైతుగా ఎంత కష్టపడుతున్నావో చూసాం, మీకు మా వంతు చిన్న సహాయం. రాఘవ వెంటనే ఇది నేను తీసుకోలేను అన్నాడు. సిరి తండ్రి నవ్వుతూ అల్లుడికి ఇచ్చే బహుమతి కాదు, ఒక రైతుకి మరొక రైతు కుటుంబం గౌరవం అన్నాడు. ఆ మాటతో రాఘవ మౌనంగా ఆ రసీదును తీసుకున్నాడు. సిరి మాత్రం ఆ దృశ్యాన్ని చూసి సంతోషంగా నవ్వింది. కానీ అదే సమయంలో ఊర్లో సుబ్బారావు రాఘవ పొలం దగ్గర నిలబడి ఎవరో ఒకరితో మాట్లాడుతున్నాడు. రాఘవ ఇప్పుడు మన పొలం మీద దృష్టి పెడుతున్నాడు, అదే మనకు కావాలి, అవతల వ్యక్తి అడిగాడు. మరి తర్వాత? సుబ్బారావు నవ్వుతూ తర్వాత మనం అతని దృష్టిలో ఇంకొక వైపు తిప్పాలి. సిరి తల్లిదండ్రుల ఇంట్లో భోజనం ముగిసిన తర్వాత రాఘవ సిరి కొద్దిసేపు వరండాలో కూర్చున్నారు. సిరి చేతిలో తన తండ్రి ఇచ్చిన వెండి వస్తువులు పెట్టే ఉంది. ఆమె దాన్ని చూస్తూ మెల్లగా నాన్న ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అంది. రాఘవ మీ అమ్మ నాన్నలకి నువ్వంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు కూడా కనిపిస్తుంది కదా అన్నాడు. సిరి అతని వైపు చూసి మీకు కూడా పరికరాలు ఇచ్చారు, మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కదా అంది. రాఘవ నవ్వుతూ అది నాకు ఇచ్చిన బహుమతి కంటే మీ నాన్న నన్ను ఒక రైతుగా గౌరవించినందుకు సంతోషంగా ఉంది అన్నాడు. సిరి కాసేపు అతన్ని చూస్తూ మీరు వ్యవసాయం గురించి మాట్లాడితే మీ ముఖమే మారిపోతుంది అంది. ఎందుకంటే అది నాకు పని మాత్రమే కాదు, మా అమ్మ నాన్నల నుండి నాకు వచ్చిన బాధ్యత. సిరి మెల్లగా అయితే ఇక నుండి ఆ బాధ్యతలో నేను కూడా భాగమే కదా అంది. రాఘవ ఆమె వైపు చూసి నవ్వుతూ అవును, కానీ ముందుగా నీకు పొలంలో పనిచేయడం పూర్తిగా నేర్పాలి. నాకు ఇప్పటికే చాలా వచ్చు. అంత నమ్మకమా? మీరు నేర్పింది వృధా పోలేదు. ఇద్దరు నవ్వుకున్నారు. అంతలో సిరి తల్లి బయటకు వచ్చి మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. సిరి వెంటనే ఏమీ లేదమ్మా అని అంది. తల్లి నవ్వుతూ సరే కానీ సాయంత్రం అయ్యేలోపు ఇంటికి వెళ్ళండి. సిరి రేపు ఇక్కడే ఉండిపోతే మంచిదనుకున్నాం. సిరి వెంటనే రాఘవ వైపు చూసింది. రాఘవ ఆమె చూపుని అర్థం చేసుకుని సిరి ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ నాకు రేపు పొలం పని ఉంది, నేను కూడా ఇక్కడ ఉండలేను అన్నాడు. సిరి వెంటనే అయితే నేను కూడా వస్తాను అంది. తల్లి నవ్వుతూ అమ్మాయికి భర్త లేకుండా ఉండడం కష్టమైపోతుందేమో అంది. సిరి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి వాళ్ళు ఇంటికి బయలుదేరారు. బైక్పై వెళ్తూ సిరి రాఘవను అడిగింది. మీకు రేపటి నుండి కొత్త పరికరాలు వస్తాయి కదా, మొదట ఏ పని చేస్తారు? రాఘవ ముందు పొలానికి కొత్త నీటి పంపు ఏర్పాటు చేయాలి, తర్వాత పంటకు కావలసిన ఎరువు తెప్పించాలి.
సిరి వెంటనే అయితే మళ్ళీ ఉదయం నుంచి పొలమేనా? అవును. రైతు పొలానికి వెళ్ళకపోతే పంట నన్ను క్షమించదు. సిరి నవ్వుతూ ఆ పంట క్షమించకపోయినా నేను క్షమించను. ఆరోగ్యం పూర్తిగా బాగుపడే వరకు ఎక్కువ పని చేయకూడదు. రాఘవ అమ్మో! నీకు ఈ విషయం ఇంకా మర్చిపోలేదా? మర్చిపోను. ఇంటికి చేరుకున్న తర్వాత సిరి వంటగదిలోకి వెళ్ళింది. రాఘవ బయట కూర్చొని మధుతో మరొక రోజు పనుల గురించి మాట్లాడుతున్నాడు. అంతలో మధు మెల్లగా అన్న సుబ్బారావు గురించి ఒక విషయం తెలిసింది అన్నాడు. రాఘవ వెంటనే అతని వైపు చూశాడు. ఏమిటి? అతను నిన్న రాత్రి పొలం దగ్గర కనిపించిన విషయం నిజమే. కానీ అతను ఒక్కడే లేడు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. రాఘవ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఎవరో తెలుసా? ఇంకా తెలీదు. కానీ రేపు మార్కెట్కి వెళ్ళి తెలుసుకుంటాను. రాఘవ సరే. కానీ గొడవ పెట్టుకోకు. మనకి నిజం కావాలి. గొడవ కాదు అన్నాడు. అంతలో సిరి వంటగది నుండి వచ్చిన వాళ్ళ మాటల్లో చివరి మాట వింది. మళ్ళీ ఏం మొదలైంది? రాఘవ నవ్వుతూ ఏమీ లేదు. మధు తన పని గురించి చెప్తున్నాడు. సిరి ఇద్దరిని అనుమానంగా చూసింది. ఏమీ లేదు. ఏమీ అనలేదు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాఘవకు ఒక మెసేజ్ వచ్చింది. రేపు ఉదయం స్కూల్ మార్కెట్కి ఒంటరిగా నీకు కావాల్సిన సమాచారం నా దగ్గర ఉంది. రాఘవ ఆ మెసేజ్ను చూసి కాసేపు ఆలోచించాడు. అతను వెంటనే ఫోన్ పక్కన పెట్టాడు. ఒంటరిగా రావాలా? అతని ముఖంలో అనుమానం కనిపించింది.